నాకు తనకి ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ బేసిక్గా చూసుకుంటే సో ఆ హ్యుమానిటీ బేసిస్ ప్రణయ్ని చంపారు అన్న కోపం తప్ప నాకు పర్సనల్గా ఇంకా వేరే ఏం ఇష్యూస్ లేవు కాబట్టి చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి చూడడానికి నేను వెళ్ళాను బట్ వాళ్ళు ఎలో చేయలేదు. నిన్న మీరు మీ తండ్రి చనిపోయారని తెలిసాక పశ్చాత్తాపం చనిపోయారని ఒక మాట మాట్లాడతారు, దాంతో వాళ్ళు బాగా హట్ అయ్యారు. అది వాళ్ళు మీకు చెప్పారా? చెప్పలేదు. వాళ్ళు తప్పించుకోవడానికి చాలా చెప్తారు. ఇప్పుడు నేను కూడా నా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మీకు తెలియదు కదా. పశ్చాత్తాపంతో చనిపోయారు అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ నేను చెప్పాను. దానికి వాళ్ళు తప్పుపట్టాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. సరే పశ్చాత్తాప పడలేదేమో, పశ్చాత్తాప పడకుండా వేరే రీజన్స్ ఉన్నాయేమో, వేరే రీజన్స్ వాళ్ళకి తెలుసేమో. వేరే రీజన్స్ ఏమనుకుంటున్నారు మీరు? వేరే రీజన్స్ ఇన్ ద సెన్స్ నిన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూశాను. కేసు స్టార్ట్ అయింది, ట్రయల్ స్టార్ట్ అయింది అని కొన్ని టీవీ ఛానల్స్లో రేపే జడ్జిమెంట్ అన్నట్టు ఇచ్చారు. కేసు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 1.5 year నుంచి ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇంకా ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయలేదు. ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తామని వాళ్ళు అడుగుతుంటే ఒక 2-3 weeks నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు డేట్స్ తీసుకొని. రేపు ఛార్జెస్ ఫ్రేమింగ్ ఉంది, అది కూడా అవుతుందా వాళ్ళు ఇంకో వాయిదా అడుగుతారనేది మాకు ఐడియా లేదు. కాబట్టి కేసు ట్రయల్ షెడ్యూలే రాలేదు ఇంకా. నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నంత వరకు వేరే ఇష్యూస్ అన్నట్టు అడ్వకేట్స్లో ఫినాన్షియల్ ఇష్యూస్ ఇంకా ప్రాపర్టీ ఇష్యూస్ కూడా ఎంత లేవన్నా నేను ఒక తప్పు చేస్తే నేను చేశానని ఎవరు చెప్పుకోరు. ప్రాపర్టీ ఇష్యూస్ నేను ఉన్నప్పటి నుంచే వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయినట్టు శ్రవణ్ మారుతిరావుని కొట్టినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. 2-3 times కొడితే ఎవరింటికి వెళ్ళి దాక్కున్నట్టు. అది ఆ ఫ్యామిలీ అందరికీ తెలుసు. నాకు తెలిసి మిర్యాలగూడలో కూడా చాలామందికి తెలుసు, కానీ బయటకు వచ్చి చెప్పలేరు. సో దాట్ మే బి ద రీజన్. అంటే ఇప్పుడు నన్ను పక్కన పెడితే ఇప్పుడు కూతురు దూరం అయింది. ఎవరైతే అక్యూజ్డ్ మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రెషర్ ఎక్కువై ఉండొచ్చు. అలానే బ్రదర్ కూడా ఇలా యాంటీ అయిపోయేటప్పటికి డిప్రెస్ అయి ఉండొచ్చు. నాకు అతనికి తప్ప నాకు తెలిసినంత వరకు వేరే ఎవ్వరికి ఆ రీజన్ తెలియదు అంత పర్ఫెక్ట్గా. సో ఐ కాంట్ జడ్జ్. అంటే చాలా మంది మాట్లాడుతున్నారు తన కూతురు తనకు దగ్గరికి రాలేదు అన్న ఒక మానసికమైన క్షోభ పశ్చాత్తాపంతో ఆయన చనిపోయారని. కాదు, ఏవైతే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన సూసైడ్ మీద మీకేమైనా సస్పిషియస్ అంటే ఏదైనా అనుమానిస్తున్నారా? అనుమానం అంటే సూసైడే అని నేను నమ్ముతాను. బికాస్ సంథింగ్ ఏదో లెటర్ కూడా ఉంది కదా. సో సూసైడే, బట్ దేనివల్ల చేసుకున్నారు అనేది నేను పర్ఫెక్ట్గా చెప్పలేను, అవతలి వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్పలేరు. బికాస్ చేసుకున్న ఆయనకే కదా ఆ క్లారిటీ ఉండేది. కాకపోతే ఓన్లీ కేసు స్టార్ట్ అయింది, ఫోర్స్ అయింది, 1.5 year నుంచి ఉంది. ఒక మనిషిని చంపగలిగే అంత ధైర్యం ఉన్నవాడు నాకు తెలిసినంత వరకు సూసైడ్ చేసుకునే అంత పిరికివాడు కాదు. ఎక్కువ ప్రెషర్ అయిపోతేనే ఈ కేసు ఒక్కదాని వల్ల సూసైడ్ చేసుకునేదంటే ఎప్పుడో చేసుకునేవారు కదా. అంటే అలా అనొచ్చో అనొద్దో తెలీదు. ఇంత 1.5 year అయిపోయింది ప్రణయ్ది అయి కూడా. ఇప్పటిదాకా బేర్ చేసిన వాళ్ళు సడన్గా 1 year 6 months జైల్లో ఉండొచ్చారు. సడన్గా చేసుకోవడానికి ఇది కారణం అంటే నేనైతే ప్రధానంగా చెప్తున్నటువంటి ఎలిగేషన్లో ఆస్తి డిస్ప్యూట్ ఉందని చెప్తున్నారు కదా. మీ తండ్రి మీతో మాట్లాడడానికి మధ్యవర్తులతో మధ్యలో ప్రయత్నించారు, తల్లి దగ్గర మేము చేర్చాలనుకున్నాడు, అది వాస్తవమా? మధ్యలో మీ తండ్రి ఎవరితో మాట్లాడించారు మీతో? ఎవరితో అంటే తల్లి దగ్గరికి చేర్చాలనుకున్నారు అన్న టాపిక్ నాకు రాలేదు. ఒక అతను వచ్చి మేము బాబు దగ్గర లోపల ఉంటే సీసీ కెమెరాస్ ఫొటోస్ తీస్తున్నారు. అది హాల్లో ఉన్న మిర్రర్ నుంచి నేను చూశాను బెడ్రూమ్లో. సో డౌట్ వచ్చి ఏంటిది, ఆ టైంలోనే కరీం ఫోన్ చేశాడు అతనికి. సో ఫోన్లో వాల్యూమ్ ఉన్నప్పుడు ఎవరిదైనా మనకు వినిపిస్తుంది కదా వాయిస్. నేమ్ చూశాను, నేను పక్కనే ఉన్నాను. సో ఇంకా డౌట్ వచ్చి కంప్లైంట్ చేస్తే కస్టడీలోకి తీసుకున్నారు. మారుతిరావు పంపించాడని చెప్పారు. ఆ రోజు తను చెప్పింది ఏంటంటే మీ నాన్నమ్మకి బాగాలేదు, ఆ ఇంటికి వెళ్తావా శ్రవణ్ కుమార్ మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? అంటే ఒకవేళ ఈ ప్రెషర్ ఏదైతే ఉందో వీలునామా కావచ్చు, ఆయన ఒక సందర్భంలో మీడియాను అడ్రస్ చేస్తూ కూడా మాట్లాడారు. అన్నయ్య కొన్ని ప్రాపర్టీస్ మా పేరు మీద వీలునామా రాసిన మళ్ళీ వెనక్కి తిరిగి నేను రాయించాను అన్నారు. వన్ థింగ్ ఏంటంటే ఈ కేసు అవ్వకముందు, ప్రణయ్ మర్డర్ అవ్వకముందు వాళ్ళు ప్రాపర్టీస్ పంచుకోలేదు.
పొత్తులో ఉన్నాయంటారు కదా, సంథింగ్ ఇద్దరికి కలిపే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాట్లాడుతూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు పంచేసుకున్నారు బయటకు వచ్చాక. సో ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళు పంచుకున్నాక ఆయన కేసులో ఉన్నారు. వీలునామాలో ఉంటే ఆస్తి కోసం చేయించాడని ఏమన్నా ఆయన మీద నెగిటివ్ వస్తుందేమో అనుకొని తీపిచ్చుంటాడు తప్ప అంతకుమించి ఏముంది. ఇప్పుడు మీ మదర్తో మధ్యలో మీరు ఫోన్లో మాట్లాడడం కానీ కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? మీ మదర్ మీతో మాట్లాడారు? ఒక్కసారి బాబు పుట్టాక వచ్చారు, బట్ బాబుని చూపించమంటే నేను చూపించనన్నాను. ఇప్పుడు మీ మదర్ ఒంటరిగా ఉన్నాడు, భర్తను కోల్పోయింది, కూతురు దూరంగా ఉంది. ఇప్పుడు మీ మదర్కి మీరు అండగా నిలబడతారా, బాధ్యత తీసుకుంటారా? బేసిక్గా నేను మార్తిరావుకి నాకు సంబంధం ఏంటంటే ఫాదర్ అండ్ డాటర్, అందరి ప్రాస్పెక్ట్ అంటే నిజానికి వస్తే. సో ప్రణయ్ చంపారు అన్న ఇది కాకుండా వేరే గొడవలేం లేవు. చనిపోయిన వారికి ఇప్పుడు ప్రణయ్ గురించి ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడినా నేను తట్టుకోలేను. అట్లీస్ట్ చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటాను. సో నేను ఆమెను కన్సోల్ చేయడానికి వెళ్ళాను తను. బికాజ్ అది ఎలా చనిపోయినా, హస్బెండ్ చనిపోతే ఒక వైఫ్, ఆ హస్బెండ్ ఎలాంటి వాడు ఏంటి అనేది పక్కన పెడితే, హస్బెండ్ చనిపోతే ఒక వైఫ్ ఎలా బాధపడుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుంది అనేది ఆల్రెడీ 1.5 year నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. బికాజ్ ఆ బాధ నాకు తెలుసు. తను ఒంటరి అయింది అంటే ఆబ్వియస్లీ ఎవరన్నా హస్బెండ్ ఆర్ పిల్లలు వేరే వాళ్ళు చూసినా ఒక 1 week or 10 days or 1 year, అంతకుమించి ఎవరు చూడలేదు. తను ఎలోన్గా ఉందని అయితే నేను పక్కా చెప్పగలుగుతాను. మీ నాన్నగారు చివరి కోరిక అమ్మతో అమ్మ దగ్గరికి రా అని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. దాని ప్రకారం మీ నాన్నగారు చివరి కోరిక తీర్చే అవకాశం ఉందా మీకు? బేసిక్గా ప్రణయ్ లేకపోయినా ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ హియర్. అత్తయ్య, మామయ్య, ఒక బ్రదర్, కొడుకు అందరు ఉన్నారు. నేను తన దగ్గరికి వెళ్ళి ఉండలేను, బట్ ఆమె నా దగ్గరికి వచ్చి ఉంటా అంటే నాకు నో ప్రాబ్లం. ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని బాగా. మీ తండ్రి 25 సార్లు మీతో కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తే మీరే మీ తండ్రిపై కేసు పెట్టిస్తారు. ఇంతవరకు 25 సార్లు కాదు, నేను చెప్పాను కదా ఇందాక ఎవరు వచ్చి సీసీటీవీ ఫోటో తీస్తున్నారని. అప్పుడే మేము డౌట్ వచ్చి కేసు పెట్టాము. అక్కడ మీ బాబాయ్ మిగతా వాళ్ళు మాట్లాడింది ఏంటంటే తండ్రి చనిపోయాడన్న వార్త తెలిస్తే మీరు ఆనందించారన్నారు. నిజంగా అది వాస్తవమా? అంటే తండ్రి మరణ ఆనందించారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ టు టాక్ ఆల్ దిస్, బట్ మీ అందరూ వెళ్ళి ఇంటర్వ్యూస్ తీశారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ యూ. జనాలు ఎవరైతే చూస్తున్నారో, శ్రవణ్ ఎవరైతే ఈ మాట అన్నారో మీరు అందరూ ఒకసారి రీక్యాప్ చేసి చూస్తే తన మొహంలో ఎక్కడ బాధ కనిపించింది? అసలు ఆ మాట ఆయన మొహం చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఆ మాట తనకి వినండి, నేను చెప్పే నన్ను అడిగాను కదా, ఎక్కడ బాధ కనిపించింది? ఆయన లోపల బాధపడుతుండొచ్చు. నేనైనా మా ఫ్యామిలీ అయినా అడిగింది ఏంటి, ప్రణయ్ని చంపారు, దానికి తగ్గ శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి అన్నాము. అది ఉరేస్తారా, లైఫ్ వేస్తారా, లేకపోతే అది ఏంటనేది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ చేశాక వాళ్ళకి దొరికిన ఎవిడెన్స్ని బట్టి ఉంటుంది. అంతేకాని ఒక మనిషి ఇంకో మనిషిని చంపుకోమని, ఒక మనిషి ఎవరికి వాళ్ళు సూసైడ్ చేసి చావాలి అని ఏ మనిషి కోరుకోరు. మేము అంతే. ఎప్పుడైనా కేసు పరంగా వాళ్ళకి శిక్ష పడాలి అని కోరుకున్నాను తప్ప. మీరేం అడిగారు చెప్పండి. మీ తండ్రి చావుని మీరు ఎగతాళి చేశారన్నది బయటకు వినిపించింది, మీరు ఆ విధంగా మాట్లాడారా? నేను మీడియాతో మాట్లాడింది ఫస్ట్ టైం. ఏమని మాట్లాడారు? ఇప్పుడు మొన్న ఏం మాట్లాడాను, మేము అప్పుడే లేసాను నేను. బేసిక్గా నాకు అటు సైడ్ నుంచి ఇప్పటి వరకు ఏ ఫోన్ రాలేదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. మీడియాలో చూస్తున్నాను, స్క్రోలింగ్ వస్తుంది. అప్పుడు TV9 or NTV సంథింగ్ స్క్రోలింగ్ వస్తుంటే చూసాము. అప్పటికి బాడీ చూపించట్లేదు. సో మొన్న షెడ్లో ఏదో అయినప్పుడు కూడా ఫస్ట్ మార్తిరావే అని చెప్పి ఇచ్చారని టాక్. సో అది జెన్యూనా కాదా అని కూడా మాకు ఐడియా లేదు. బికాజ్ అది నమ్మే పని కాదు. నేను చెప్పినట్టు సూసైడ్ చేసుకున్నంత పిరికివాడు కాదు అన్నట్టు నేను నమ్మే పని కాదు అది. ఇప్పుడు ఒక అమ్మాయి అన్ని పక్కన పెడితే, ఇప్పుడు నాకు హస్బెండ్ లేరు, ఫాదర్ లేరు, ఒక విధంగా చూసుకుంటే ఆ సిచ్యువేషన్ నా ఒక్కదానికే తెలుస్తుంది. ప్రణయ్ చనిపోయినప్పుడే స్ట్రాంగ్గా ఉన్నదాన్ని ఇప్పుడు స్ట్రాంగ్గా ఎందుకు ఉండలేను? అలా అని బాధ, ఆబ్వియస్లీ సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అన్న అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. నేను చట్ట ప్రకారం శిక్ష పడాలనుకున్నాను, అలా పడితే అలా ఏ శిక్ష పడ్డా చేసిన దానికి శిక్ష పడ్డది అనుకునే వాళ్ళం. కానీ సూసైడ్ అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అంటే అమృత, ఇప్పుడు మీరు ఇప్పుడే మాట్లాడారు, మీ పాయింట్ ని బేస్ చేసుకుంటున్నాను. ఒక అమ్మాయి జీవితంలో తండ్రి, భర్త, ఆ తర్వాత కొడుకు, ముగ్గురు మగవాళ్ళు ప్రభావితం చేస్తారు. సో ఒక తండ్రిని కక్షలు ఎవరైతే
ఉన్నాయో అవన్నీ కూడా వీడిపోయాయి. ఇప్పుడు మీ అమ్మగారికి యాజ్ ఏ డాటర్గా మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బేసికలీ ఇప్పటి వరకు కేసు నడుస్తుంది, ఇంకా అయిపోలేదు. సో కేసు పరంగా మేము విక్టిమ్స్ అయితే వాళ్ళు అక్యూజ్డ్ కాబట్టి నేను ఆమెతో మాట్లాడడం జరగలేదు. నేను నా హస్బెండ్ సైడ్ ఎలా అయితే చనిపోయాను, న్యాయం జరగాలి అని ఉన్నానో తను కూడా ఆమె హస్బెండ్ సైడ్ ఉంది. సో నేను మాట్లాడలేదు. ఇప్పుడు అలోన్ అయిపోయారు. నేనైనా నాకు వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు, నాతో ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ ఏ ఫ్యామిలీ నౌ. ఎలోన్ అయిపోయారు. ఆబ్వియస్లీ తనకి అండగా అంటారా ఏదైనా అంటారా, తన రెస్పాన్సిబిలిటీ. నేనైతే వెళ్ళలేను, తను వస్తే మాత్రం ఐ హ్యాపీలీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. మీ బాబాయ్ ఏం చెప్తున్నారంటే కేసుకు తల్లి బిడ్డలకు సంబంధం లేదు, మారుతిరావు చివరి కోరిక మేరకు ఒకవేళ అమృత తల్లి దగ్గరికి వస్తారంటే మేము ఎవరం కూడా కుటుంబంలో అభ్యంతరాలు పెట్టమంటున్నాం. మీరు వెళ్ళే పరిస్థితి ఏమన్నా ఉందా? ఇప్పుడు తల్లి దగ్గరికి పక్కన పెట్టండి, ఇప్పుడు వెళ్ళాను, ఆపింది వాళ్ళే, వాళ్ళ బంధువులు ఆపారని చెప్తున్నారు. నేను గట్టిగా విన్నాను వాయిస్. మమ్మల్ని నెట్టేసింది కూడా శ్రవణ్ వాళ్ళ కూతురే. ఆయన వాయిస్ విన్నాను, ముట్టుకొని ఇవ్వద్దు అని. అక్కడ అందరు మారుతిరావు గారిని వెళ్ళారు, మీ ఫాదర్ వెళ్ళారా? ఫాదర్ అనే వెళ్ళాను. ఆయన రాష్ట్ర లెటర్ మీకు తెలుసు, టీవీలో కనిపించింది, ఆయన ఏదో రాష్ట్రాన్ని ఎగతాళిగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర లెటర్ తెలుసు, ఎగతాళిగా నేనేం మాట్లాడలేదే. ఆయన రాష్ట్ర లెటర్ తన కూతురు చివరి కోరిక మేరకు ఏమన్నా, నాకు అసలు మీకు అడిగే క్వశ్చన్ అర్థం కాలేదు. మారుతిరావు చివరి కోరిక మేరకు ఏమన్నా మీరు మీ భవిష్యత్తులో తల్లి దగ్గరికి వెళ్ళే నేను ప్రయత్నం ఏమన్నానంటే తల్లి దగ్గరికి వెళ్ళడము ఇన్ ద సెన్స్ ఏంటి, ఒక తల్లి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ఫ్యామిలీని వదిలేసి వీళ్ళతో సంబంధాలు పెట్టుకోకుండా వెళ్ళాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. వీళ్ళతో ఉన్నా నువ్వు అమ్మతో కలిసి ఉండాలి అంటే నేను వెళ్ళలేను. ఇఫ్ తను వస్తే ఐ యాక్సెప్ట్ హార్ట్ఫుల్లీ అంటున్నాను. ఇంటర్నల్ ఒకటి చిన్న విషయం మేడం, కరీమి బ్యాచ్ అంతా కూడా ల్యాండ్ డిస్ప్యూట్ గతంలో గొడవలు ఏమైనా జరిగాయి, ఆస్తి కోసం మళ్ళీ వేధించారు, గొడవలు జరిగాయి, ఒకటి బయటకు వస్తుంది, మీకు బాగా తెలిసి ఉంటుంది. కరీం అండ్ మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారు వాళ్ళ డిస్ప్యూట్ లో అలా ఉమ్మడిగా ఆస్తులు ఏమైనా ఉన్నాయా? బినామీ ఆస్తులు ఉన్నాయి. అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కడ ఉని నేను విన్న దాన్ని బట్టి బినామీ ఆస్తులు కరీం ఇంకా చాలా మంది మీద ఉన్నాయి. ఇప్పుడు మాకేం సంబంధం లేదు, మమ్మల్ని అనవసరంగా ఇరికిచ్చారు అని ఎవరైనా మాట్లాడతారు. కోర్టులో కూడా అదే చెప్తారు. ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సాక్ష్యం ఉంది నిర్భయ కేసులో, ఊరి వరకు వచ్చినా ఎంత పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా ఉన్న మన చట్టంలో ఏ తప్పు చేయకుండా శిక్ష అయితే ఎవరు వేయరు. మనం చూస్తాం కదా, వాళ్ళు తప్పు చేస్తేనే శిక్ష పడుతుంది, లేకపోతే లేదు. ఆస్తులు మాత్రం బినామీ ఆస్తులు ఉన్నాయి. అండ్ పంచుకోవడం కూడా ఈ మధ్యనే పంచుకున్నారని విన్నాను. ఫస్ట్ నుంచి కూడా ఆస్తి గొడవలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. శ్రవణ్ ఎప్పుడైనా ఈయన వెళ్తే అందరూ నీది అంటున్నారు, ఇద్దరిది అని ఎవరు అనట్లేదు, నీ పేరే చెప్తున్నారు, ఏది చెప్పినా అని ఇంట్లో గొడవలు అయ్యాయి. అంటే అమృత చిన్నప్పటి నుంచి 18 years గా మీ ఫాదర్ ని బాగా తెలుసు. ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అన్నది. ఆయన అంత పిరికివాడ సూసైడ్ చేసుకునేంత కాదు. అందుకే ఐ వాజ్ ఇన్ షాక్. ఇప్పుడు ప్రణయ్ మీరు యాక్సెప్ట్ చేస్తారా కూతురు కోసం చనిపోయేంత ప్రేమ ఉందని? సంబంధించి వివాదం తలెత్తే అవకాశం ఉంది. ప్రణయ్ హత్య కేసు కంటే కూడా మారుతిరావు ఆస్తులకు వారసురాలుగా మీరే కదా వివాదాలు ఎక్కువగా వచ్చే అవకాశం. బేసిక్గా ఈ నేపథ్యంలో మీ అమృతగా మారుతిరావు డాక్టర్గా మీ రోల్ ఎలా ఉండబోతుంది? బేసిక్గా ఆస్తి గురించి నాకు అంత ఐడియా లేదు. చిన్నప్పటి నుంచి ఏం ఆస్తులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని కూడా నాకు తెలియదు. వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, అక్కడ రోజ్ గార్డెన్ ఉండేది, అంతవరకే నాకు తెలుసు. నాకు ప్రాపర్టీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ ఉండుంటే ఇన్సిడెంట్ అవ్వగానే నాకెందుకులే అని వెళ్ళిపోయేదాన్ని. అసలు ప్రాపర్టీ గురించి నాకు అవసరం లేదు. అంటే ప్రాపర్టీస్ పైన భవిష్యత్తులో లీగల్ గా ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? లేదు. మీ తండ్రి కూతురి పైన ప్రేమతోనే నేరస్తుడుగా మారాడు, అదే కూతురి ప్రేమ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది అందరి నోట్లలో వస్తున్న మాట. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు అందరికీ పిల్లలంటే ప్రేమ ఉంటారండి. నిజంగా పిల్లలపైన ప్రేమ ఇప్పుడు నేనున్నాను, ఎందుకు వెళ్ళాను? ఒక భార్య భర్తని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు. ఆమెని కన్సోల్ చేయడానికి వెళ్ళాను అమ్మని. సో నీ కూతురు మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు పక్క వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద అంతే ప్రేమ ఉంటుంది అన్నది కూడా ఆలోచించాలి. అది నిజమైన ప్రేమ, అంతే కదా. ఇప్పుడు మామయ్యకి అత్తయ్యకి వాళ్ళ అబ్బాయి మీద అంతే ప్రేమ ఉంటుంది, ప్రణయ్కి కూడా మాకు పుట్టిన బాబు మీద అంతే ప్రేమ ఉండేది. సో స్వార్థం అంటారు, ప్రేమలో కూడా స్వార్థం ఉండదు కదా. ఇప్పుడు అనొచ్చు ప్రేమలో స్వార్థం ఉండొచ్చు కదా అంటే నువ్వెందుకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు? లైఫ్ లాంగ్ కలిసి ఉండేవారు, నచ్చిన వాళ్ళతో ఉండాలని నా ఉద్దేశం. మీ తండ్రి చనిపోయిన తర్వాత మీరు మాట్లాడిన తీరుపై సోషల్ మీడియాలో చాలా రకాలుగా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి, దానిపై మీ
ఇప్పుడు నేను పాజిటివ్గా మాట్లాడినా వాళ్ళు నెగిటివే తీస్తారు, నెగిటివ్గా మాట్లాడినా వాళ్ళు నెగిటివే తీస్తారు. పశ్చాత్తాపం లాంటి వాటిని ఉపయోగించడం ఇప్పుడు దాంట్లో తప్పేముంది? కాదండి, తప్పేముంది? ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు అని అడిగారు. ఒకటి ప్రాపర్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అడ్వకేట్స్ మనీ కోసం అని చెప్పి అది అయి ఉండొచ్చు, వేరే ప్రెషర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ చెప్పినప్పుడు లేనిది ఇదొక్క మాట అంటేనే ఎందుకు వస్తుంది? మీ పేరు మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయండి మీ నాన్న తరపున? నాకు తెలిసినంత వరకు ఏమీ లేవు. ఏమైనా థ్రెట్ ఉందని అనుకుంటారా? ఇప్పుడు మీ నాన్న లేడు కదా, ఏమైనా థ్రెట్ ఉంది అనుకుంటారా? మీ బాబాయ్ శ్రవణ్ కుమార్ వల్ల ఏమైనా మీకు థ్రెట్ ఉందని అనుకుంటున్నారా? ఉండొచ్చు, ఐ కాన్ గ్యారంటీ, ఉండొచ్చు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే నాకు ఉంటుందో లేదో నేను చెప్పలేను, అమ్మకు ఉంటుందేమో అనుకుంటున్నాను. బికాస్ తనకి ఎవరు బేసిక్గా హస్బెండ్ అండ్ పిల్లలు నేను తప్ప ఎవరు లేరు, నాకు సిబ్లింగ్స్ లేరు కదా, కాబట్టి అనుకుంటున్నాను ఉండొచ్చు. నేను ఉంటాను అంటున్నాను, ఐ టేక్ అ రెస్పాన్సిబిలిటీ. తనని కలుస్తాను కాదనట్లేదు, కానీ వీళ్ళతో విడిపోతేనే వాళ్ళని కలవాలి అంటే మాత్రం కుదరదు. అంటే మీరు ఒక మాట అంటున్నారు, వచ్చి మాతో ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ అత్తగారు దగ్గర నువ్వు ఉన్నప్పుడు బియ్యం వాళ్ళ ఇంట్లో ఉండడం అనేది మన ఇండియన్ కల్చర్ లో కావచ్చు. నేను వీళ్ళ దగ్గర ఉండను, నేనే వేరే దగ్గర ఉండి వీళ్ళని నా దగ్గర ఉంచుకుంటాను, తన్ని నా దగ్గర ఉంచుకుంటాను. ఓకే. జనరల్గా మీ నాన్న నేచర్ ఏంటంటే మారుతిరావు ప్రణయ హత్యకు సంబంధించి మారుతిరావు ప్లాన్ చేశారా, శ్రవణ్ ప్లాన్ చేశారా? బేసిక్గా అంటే ఎవరు ప్లాన్ చేశారు అనేది ఐ డోంట్ నో, బికాస్ నేను అక్కడ లేను కాబట్టి. చిన్నప్పటి నుంచి కూడా శ్రవణ్ నాతో ఏం చెప్పేవాడు, నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఆస్తి అంతా నా పేరు మీద రాస్తా అంటున్నాడు అని ఒకటి చెప్పేవాడు, ఇలా బైక్ మీద నార్మల్గా తీసుకెళ్తున్నప్పుడు. అండ్ చాలాసార్లు విన్నాను, నీ కూతురు ఎవరినైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నీకు నాకు సంబంధం ఉండదు, నా ఇజ్జత్ పోతుంది, పరువు పోతుంది, నీకు నాకు సంబంధాలు ఉండవు అని రెచ్చగొట్టడం అయితే నాకు తెలుసు. అంటే ఇప్పుడు నేను పక్కన మనకి ఎంతున్నా పక్క నుండి మాట్లాడే వాళ్ళ వల్ల కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన నీ కూతురు ఇలా చేస్తే నేను ఇచ్చేస్తాను, నేను వచ్చేస్తాను, నీకు ఈ ఫ్యామిలీకి సంబంధాలు ఉండవు, ఏంటి నా పరువు పోతుంది, నా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆబ్వియస్లీ మారుతిరావు చేశారు తప్పు, కానీ శ్రవణ్ బాగా రెచ్చగొట్టే ఉంటాడు అని. అంటే గతంలో కూడా ఏదైతే ఉన్నాయో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ పక్కన పెడితే కనుక మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మారుతిరావు మీద శ్రవణ్ కుమార్ డామినేషన్ ఉంటుంది? ఎప్పుడన్నా కాదండి, చిన్నప్పటి నుంచి మారుతిరావు కానీ మారుతిరావు వైఫ్ కానీ నేను కానీ ఆ ఫ్యామిలీ అంతా శ్రవణ్ మాట కిందే ఉంటారు. ఎవరినైనా ఏమైనా అనగలిగే మారుతిరావు మిర్యాలు కూడా ఎక్కడన్నా కనుక్కోండి, శ్రవణ్ మాటకి భయపడతాడు. ఎవ్రీవన్ ఇన్ మిర్యాలు కూడా నోస్ దాట్. మారుతిరావు హత్యకు మీ బాబాయ్ శ్రవణ్ కుమార్ కారణమై ఉండొచ్చా? బాధ కలిగిస్తుందా, సంతోషం కలిగిస్తుందా అంటే చట్ట ప్రకారం శిక్ష పడితే అది ఏ శిక్ష పడ్డా నేను సంతోషంగా ఉండేదాన్ని. సూసైడ్ చేసుకొని చనిపోవడం బాధగానే ఉంటుంది. ఇప్పుడు మారుతిరావు అంటే ఎవరైనా ఎవరి ప్రాణం వాళ్ళకి తీసుకునే హక్కు లేదు, అలా అని పక్క వాళ్ళ ప్రాణం తీసే హక్కు ఎవరికి లేదు. ఆబ్వియస్లీ రెండింటికి బాధగానే ఉంటుంది. మారుతిరావు ఆత్మహత్యకు మీ శ్రవణ్ కుమార్ బాబాయ్ కారణమై ఉండొచ్చు అనుకుంటున్నారా? ఆయన పెట్టిన ప్రెషర్ కారణమై ఉండొచ్చు. నా చివరిగా రాసింది కాబట్టి ఆయన కోరిక అది అనుకోనే నేను వెళ్ళాను ఇవాళ. అది నోట్ నేను కూడా చూసాను, ఆయన రైటింగే మీడియా వాళ్ళు చూపించారు. చివరి కోరిక అది, చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఉరి తీసే వాళ్ళకు కూడా నీ చివరి కోరిక ఏంటి అని చెప్పే తీస్తారు ఎవరైనా. సో వెళ్ళాలి అని ఉంది కాబట్టి నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఎలా చేయలేదు కాబట్టి నేను నాకు ఐడియా లేదు. ఇప్పటి వరకు వాళ్ళ సైడ్ నుంచి నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు, నేను వెళ్తే ఆపేశారు. ఇప్పుడు నా ఇష్టం లేకుండా వాళ్ళేం చేయలేరు, వాళ్ళ ఇష్టం లేకుండా నేనేం చేయలేరు. తను ఒకవేళ అమ్మ నాతో ఉండాలనుకుంటే నాకు కానీ ఏ ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టు నేను వీళ్ళతో ఉంటాను, తనతో ఉంటాను.